హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఏదైతే మనకి మార్చ్ 2026కి సంబంధించినటువంటి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన బాలు ఐక్యూ యాప్ని కనుక మీరు ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము, ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ అంతా కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. నేను చేసినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ క్లాసెస్ కూడా మీకు 2.0 పేరుతో అప్డేట్ అవుతాయి. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ అప్డేట్ అవుతాయి గ్రాడ్యువల్గాను. అలా కాకుండా మిగతా ఫ్యాకల్టీస్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు అప్డేట్ చేస్తాను. అలాగే టెస్ట్ సిరీస్లు కానీ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఈ మంత్లోనే మీకు అప్డేట్ అవుతాయి అనమాట. ఓకే, మరి కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను బాలు ఐక్యూ యాప్ది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయిన తర్వాత తెలంగాణ గవర్నర్గా ఎవరు నియమించారు అంటే ప్రస్తుతం తెలంగాణ యొక్క గవర్నర్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. సివి ఆనంద్ బోస్, శివప్రతాప్ శుక్లా, ఆనందీబెన్ పటేల్ అండ్ బండారు దత్తాత్రేయ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి శివప్రతాప్ శుక్లా అండి. ఓకేనండి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి శివప్రతాప్ శుక్లా గారు వచ్చేసి గవర్నర్ ఆఫ్ తెలంగాణ అనమాట. మరి ఎక్కడి నుంచి బదిలీ అయ్యారో ఒకసారి చూద్దాం. మనం వాస్తవానికి తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మొత్తం భారతదేశంలో 9 రాష్ట్రాల గవర్నర్లు అయితే మార్చడం జరిగిందండి. ఒక రాష్ట్రంలో గవర్నర్ని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి అండర్లో ఉంటుందన్నమాట. అలాగే గవర్నర్ని అపాయింట్ చేసే అధికారం మనకి ఆర్టికల్ నెంబర్ 155 ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుందండి. మరి ఒక రాష్ట్రానికి గవర్నర్ని అపాయింట్ చేసే అధికారం ఎక్కడి నుండి తీసుకున్నట్టు మనం కెనడా రాష్ట్రం నుంచి తీసుకోవడం జరిగింది, కెనడా దేశం నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. కెనడా నుండి తీసుకున్నాం. అలాగే మనకి ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్ కెనడా నుండి తీసుకున్నాం. అలాగే ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. మరి చూడండి, కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించిందండి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయినటువంటి సివి ఆనంద్ బోస్ గారు ఆయన రిజైన్ చేస్తారనమాట. సివి ఆనంద్ బోస్ ఈ మధ్యన ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. నేను 12 సెంచరీలు చేశానన్నారు. ఆల్మోస్ట్ నేను ఒక 1200 డేస్ పాటు గవర్నర్గా పనిచేశాను. ఎక్కడ వెస్ట్ బెంగాల్ అని చెప్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ప్రజెంట్ తెలంగాణ గవర్నర్గా మనకి శివప్రతాప్ శుక్లా గారు ఉన్నారనమాట. మరి ఈయన ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉండేవారు ఇదివరకంటే మనకి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారనమాట. మరి 2024 జూలై 31 అనమాట జిష్ణుదేవ్ వర్మ గారు అనమాట గవర్నర్ అయ్యారండి. ఇప్పుడు ఆ మహారాష్ట్రకి చేంజ్ అయ్యారనమాట. ప్రజెంట్ మనం తీసుకుంటే ఒకసారి ఇక్కడ శివప్రతాప్ శుక్లా గారు వచ్చేసి తెలంగాణకి, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకి, ఆర్ఎన్ రవి వెస్ట్ బెంగాల్. ఆర్ఎన్ రవి గారు ఏంటంటే మనకి తమిళనాడు గవర్నర్గా ఉండేవారు. సో ఈయనకి సంబంధించి తీసుకుంటే మనకి ఆర్ఎన్ రవి గారు వచ్చేసి సుప్రీంకోర్టులో ఒక పెద్ద జడ్జిమెంట్ కూడా వచ్చిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 143ని ఉపయోగించి గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారాలకు సంబంధించి అనమాట అడగడం జరిగిందనమాట. సో దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే ఆర్ఎన్ రవి గారు తమిళనాడు ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుల్ని ఆయన సిగ్నేచర్ చేయకుండా అతని దగ్గర కొన్ని ఉంచడం, కొన్ని రాష్ట్రపతికి పంపించడం చేయడం వలన సో అడ్మినిస్ట్రేషన్ లేట్ అవుతుందని చెప్తూ తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని వితిన్ 3 monthsలోగా యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేయాలి ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ గవర్నర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ రివ్యూ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఫైనల్ అధికారులు అనేవి రాష్ట్రపతికి గవర్నర్లకి ఉంటాయి. ఎందుకంటే ఒక బిల్లు మీద సంతకం పెట్టడం అనేది ఏంటంటే అంటే అది డిస్క్రిషనరీ పవర్ కిందకు వస్తుంది అనమాట. యాక్చువల్లీ రాజ్యాంగంలో డిస్క్రిషనరీ పవర్ కిందకు ఉంటుందన్నమాట. అంటే విచక్షణ అధికారం కిందకు ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 361 చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఎన్ రవి గారు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్కి గవర్నర్గా వెళ్ళారనమాట. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించే వాహనాల గరిష్ట వేగం ఎంత ఉండాలని కేంద్రం అడ్వైజరీ జారీ చేస్తుందంట. అంటే పార్లమెంట్ మలివిడత సమావేశాలు జరుగుతుంది. బడ్జెట్ మీటింగ్స్ అయ్యాయి కదా మొన్న, ఎకనామిక్ సర్వే బడ్జెట్ అన్నీ పెట్టారు కదండి. ఇప్పుడు మలివిడత సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక రూల్ పెట్టారనమాట కొత్తగా. ఏంటి ఆ రూల్ అంటే మనకి ఏవైనా సరే వెహికల్స్ పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్ళకూడదు అనమాట. ఒక లిమిట్ మాత్రం వెళ్ళాలి. గంటకు 5 కిలోమీటర్లు వెళ్ళాలి, గంటకు 10 కిలోమీటర్ల, గంటకు 20 లేదా గంటకు 30 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్ దాటకూడదంట పర్ అవర్. గంటకు 10 అంటే చాలా స్లోగా వెళ్ళాలి. పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇది పెట్టారనమాట మనకి. 10 కిలోమీటర్లు అండి, గంటకి 10 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేయకూడదు అని రూల్ పెట్టారనమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ భద్రతా సేవల విభాగం అడ్వైజరీలో పలు సూచనలు చేసింది. వాహనాలు వేగంగా నడపడం వలన పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన భద్రతా పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించి అనమాట కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు వాటికి తగలడం కానీ ఈ స్పీడ్ వల్ల కనుక అవి సెక్యూరిటీకి సంబంధించిన సిస్టమ్స్ పోవడం వల్ల ఏంటంటే మళ్ళీ పార్లమెంట్ సెక్యూరిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి అనమాట ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఇనుప గేట్ల వద్ద ఏర్పాటు చేస్తున్న చివరి భద్రతా పరికరాలు దాటే వరకు
ఓకే 10 కిలోమీటర్స్కి మించకూడదని చెప్పారనమాట. ఓకే బాంబ్ బ్యారియర్ వ్యవస్థ కేవలం ఒక వాహనాన్ని అనుమతిస్తున్నందున దాన్ని దాటే సమయంలో వాహనాలకు కనీసం 5 అడుగుల దూరం ఉండాలని చెప్పారు. ఓకేనండి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర నుంచి చెకింగ్ వెళ్ళేటప్పుడు 5 అడుగుల డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి కనీసం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే మనకి. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2027 జనాభా లెక్కల సేకరణ కోసం హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించిన జనగణన చిహ్నాల పేర్లు ఏంటి? మనకు తెలిసినండి సెన్సస్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా ఇండియాలోని. ఎందుకంటే 2011లో వచ్చే మనకు లాస్ట్ సెన్సస్, తర్వాత 2021లో జరగాల్సింది, బట్ కోవిడ్-19 2020లో రావడం వలన ఓకే అంటే 2020లో మనకి లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఓకే, సో కాబట్టి మరి లాక్డౌన్ టైంలోని అసలు జనగణన అనేది జరగలేదనమాట. అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే త్వరలో జనగణన చేస్తామని చెప్పేసి మనకి లాస్ట్ ఇయర్ ప్రకటించడం జరిగింది. సో దాని ప్రకారం ఈ సంవత్సరం మనకి జనగణన జరుగుతుందనమాట. మరి చూద్దామండి. ఓకే 2027కి అంటే ఈ 2026 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, 27 మార్చ్ 1 వరకు, మార్చ్ 31 వరకు క్లోజ్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం ఏంటి అసలు, ఎందుకంటే చిహ్నాలు ఉంటాయి కదా మనకి, ఎందుకంటే సింబల్స్. ఓకే జనగణన చేసేటప్పుడు సింబల్స్ అనమాట 2 రిలీజ్ చేస్తారండి, మేల్ అండ్ ఫీమేల్ అనమాట. చూద్దాం అక్కడ ఏ పేరుతో అంటే శక్తి వికాస, ప్రగతి వికాస, అభివృద్ధి సమృద్ధ, ప్రగతి సమృద్ధి అంటే ప్రగతి అండ్ వికాస్, ప్రగతి అండ్ వికాస్ పేర్లతో అనమాట మనకి 2 సింబల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసిన తర్వాత ఐ విల్ గివ్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. 2027 జనాభా లెక్కల సేకరణలో రెండో దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, అంటే సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మనకి ఈ రెండులో స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అడుగుతున్నారు ఇక్కడ. 2026 జనవరి, 2027 జనవరి, 2027 ఫిబ్రవరి, 2027 ఏప్రిల్ అండి, 2027 ఫిబ్రవరి అండి. 2027 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, మార్చిలో ముగుస్తుంది అనమాట ఆల్మోస్ట్ మనకి. మరి ఓకే ఒకసారి చూద్దామండి. ఓకే రైట్, చూడండి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నటువంటి 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో హోంమంత్రి అమిత్ షా గురువారం 2 చిహ్నాలను ఆవిష్కరించారు. ఓకే ఇవేంటంటే ఈ చిహ్నాలు అనమాట 2047 కల్లా భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో స్త్రీ పురుష, ఎందుకంటే మనం 2047కి ఏంటి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి, అంటే మనం వికసిత భారత్ దిశగా అడుగులేస్తున్నాం. ఈ వికసిత భారత్ని పరిపూర్ణం చేసే ఉద్దేశంతోనే ఈ 2 చిహ్నాలని మనం తీసుకొచ్చాం అని చెప్పడమే ముఖ్య కాన్సెప్ట్ అనమాట యాక్చువల్లీ దీనికి సంబంధించి. సో వీటి ద్వారా జనగణన 2027కి సంబంధించిన కీలక లక్ష్యాలను, సమాచారాన్ని ఓకేనండి సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేస్తామని చెప్పారనమాట. సో 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని వీటి సాయంతో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తారు. అంటే 2027 జనాభా లెక్కలు చేస్తున్నప్పుడు ఏంటంటే సెన్సస్ అనేది కండక్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట అందరికీ. ఓహో జనాభా లెక్కలు ఎందుకు కండక్ట్ చేస్తారనేది క్లారిటీ ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి జనాభాకి సంబంధించినటువంటి లెక్కలు వేసేటప్పుడు ఏంటంటే టోటల్ పాపులేషన్ ఉంటుంది, అలాగే ఇది ఎకానమీలో వస్తుంది మీకు, అలాగే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లిటరసీ రేట్ ఉంటుంది, సెక్స్ రేట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. దీంతోపాటు షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎంత ఉంది, అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, ఇదంతా మనకు తెలిసిందే. ఇవన్నీ కలిపి మనకి డెమోగ్రఫీ అంటారు, జనాభా లెక్కల సేకరణ డెమోగ్రఫీ అంటారు. భారతదేశంలో మనకి 1881లో అధికారిక సెన్సస్ వచ్చాయి ఫస్ట్ మనకి, అప్పుడు లార్డ్ రెప్పన్ అనమాట వైస్రాయ్. ఓకే తర్వాత 1921 ఆ టైంలో కూడా మనకి ఏంటంటే గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం మనం, ఎందుకంటే 1921కి ముందు ఏం జరిగిందంటే కొంత జనాభా తగ్గుదల, అంటే మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఒకటి కరువు, ఒకటిను 2 ప్లేగ్ డిసీజ్ కారణంగా మనకి డిక్రీజ్ అయిందనమాట పాపులేషన్, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. సో అందుకని 1921 ఏమంటారు గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటారు. సో అయితే చాలా ఇంపార్టెంట్ మనకి సెన్సస్ అనేది. ఓకే ఎందుకంటే సెన్సస్ అనేది తెలియడం వల్ల, జనాభా లెక్కలు అనేది క్లారిటీగా తెలియడం వల్ల ఒక దేశం యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, స్త్రీ పురుషులు ఎంతమంది ఉన్నారు, ఓకే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మనం ఇవ్వాలి, ఎంతమందికి ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ క్లారిటీ తెలిసేది కేవలం జనాభా లెక్కల వల్లనే. సో దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండి. మరి జనాభా లెక్కలు అనేది ఏ లిస్ట్లో ఉంది మీరు చెప్పండి, జనాభా లెక్కలు అనేది ఏ లిస్ట్లో ఉంది? పాలిటీలో వస్తుంది మనకి, ఇది యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాన్కరెంట్ లిస్టా, మూడిట్లో ఏ లిస్టు, అంటే కేంద్ర జాబితావా, రాష్ట్ర జాబితావా, లేదా ఉమ్మడి జాబితా కిందకి వస్తుందా చెప్పండి, మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా రైట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఉపగ్రహ దృశ్యాల సాయంతో కూడా డిజిటల్ మ్యాపింగ్ కూడా చేస్తారు మనకి. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. భూటాన్లో నిర్వహించిన న్యాయ సదస్సుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భూటాన్లో అనమాట ఈ మధ్య ఓకేనండి జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించి అనమాట ఒక సమిట్ జరిగిందండి, దానికి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే మరి చూడండి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ భూటాన్ రాజధాని థింపులో రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ సదస్సులో ప్రసంగించారు. భారత న్యాయస్థానాల్లో వర్చువల్ హీరింగ్, ఈ ఫైలింగ్, ఆన్లైన్ సమస్య పరిష్కారం వంటి విధానాలు అమల్లో ఉన్నాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. భూటాన్ విద్యార్థులకు భారత సుప్రీంకోర్టు, హైకోర్టులో ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా ఇస్తున్నామని చెప్పారనమాట. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఆబ్వియస్లీ అన్నీ కరెక్టే. ఓకేనండి, భూటాన్ క్యాపిటల్ వచ్చేసి థింపు మనకి. ఓకే సో ఇక్కడ చూస్తే మనకి
భూటాన్ వంటి చిన్న దేశాల న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి డిజిటల్ సాంకేతిక ఆధారిత సంస్థలు, ఎందుకంటే డిజిటలైజేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు అప్పుడు ఏంటంటే మాన్యువల్గా ఉండేది అంతా, అంటే ఏదైనా సరే ఒకటి ఉంటే అది రాసుకునేవాళ్ళు యాక్చువల్లీ. మనం ఇప్పుడు అలా కాకుండా అంతా డిజిటలైజేషన్ చేయడం వల్ల ఏంటంటే ఒకప్పుడు ఎంతకంటే ముందు ఫ్లాపీలు ఉండేవి, ఫ్లాపీల్లో కాపీ చేసేవారు. ఫ్లాపీల తర్వాత ఇప్పుడు మెమరీ కార్డులు, హార్డ్ డిస్క్లు, అలాగే మనకి అన్నీ వచ్చాయి అనమాట యాక్చువల్లీ. సో దీనివల్ల ఇంకా ఈజీ అయిపోయింది. పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. సో కాబట్టి అలా పెన్ డ్రైవ్లను కాపీ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్లో ఉంచుకోవచ్చు డేటాని. ఓకేనండి. సో అలా అనమాట. అలాంటి ఓకే మన డేటా స్టోర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా టెక్నాలజీ రావాలి, అలాగే స్పీడ్గా. ఓకేనండి. అంటే టెక్నికల్గా మన మంచి కోడింగ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే టెక్నాలజీ కూడా స్పీడ్గా డెవలప్ అవుతుంది, కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల స్పీడ్ ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. ఓకే. మరి భూటాన్ రాజధాని థింపులో ఓకేనండి రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్లో నిర్వహించినటువంటి యాక్సెస్ టు జస్టిస్ చూడండి, యాక్సెస్ టు జస్టిస్ ఇన్ ద 21st century టెక్నాలజీ లీగల్ ఎయిడ్ పీపుల్ సెంటర్ కోర్ట్స్ అనే అంశంపై నిర్వహించిన విషయంలో మాట్లాడారనమాట. భూటాన్లో ఏంటంటే జస్టిస్ కియోస్క్ అనే ప్రాసెస్ ఉందన్నమాట అక్కడ. ఆ ప్రాసెస్ ఏంటండి అంటే గ్రామంలోని వ్యక్తి కూడా, మారుమూల గ్రామాల వ్యక్తి కూడా తింపుకూరులో జరిగే వాదనలో పాల్గొనవచ్చు. ఓకేనండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఇది అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్, జస్టిస్ కియోస్క్ విధానం అనేది అక్కడ ఏ దేశంలో అమల్లో ఉందంటే భూటాన్లో. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట యాక్చువల్లీ అక్కడ అందులో జరిగేది. మరి భూటాన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మనం ఇందాక స్టేట్మెంట్లో ఇచ్చినట్టే సుప్రీంకోర్టు, హైకోర్టులో వాళ్ళకి ఇంటర్న్షిప్ అనమాట, సెక్షన్ ఇస్తుందన్నమాట. ఓకే. మన భారతదేశం ఏంటంటే జ్యుడిషియరీ సిస్టంలో ఎవరైతే భూటాన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి అనమాట డైరెక్షన్స్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఇలా ఉండాలి జ్యుడిషియరీ సిస్టంలోని. ఓకే. దీనివల్ల వాళ్ళ జ్యుడిషియరీ వ్యవస్థ కూడా కొంచెం మెరుగుపడుతుంది అనమాట. ఇటీవల వార్తలు నిలిచినటువంటి మినిట్ మ్యాన్ 3 క్షిపణి గురించి సంబంధించి సరికాని అంశాలను పరిశీలించనన్నారండి. ఓకే. మినిట్ మ్యాన్ 3 చూడండి, ఇది అణ్వస్త్రాలు మోసుకెళ్ళగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీన్ని కాలిఫోర్నియాలో వాండన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా పరీక్షించింది. గరిష్టంగా సుమారు 6000 మైళ్ళ వరకు ప్రయాణించగలదంట. మరి ఏది కరెక్ట్ అని అంటే ఇది కూడా అన్నీ కరెక్ట్ అనండి. 1 and 2 3 కరెక్ట్ అనమాట. రీసెంట్గా అమెరికా పరీక్షించింది అనమాట. పశ్చిమాసియా దేశాల యుద్ధం జరుగుతుంది కదా, సో దానికి సంబంధించి ఒక కీలక పరిణామం చెప్పొచ్చు. ఇది ఏం చెప్పాలంటే మనకి అప్పట్లో హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది అమెరికా కదా, 1945 ఆగస్టు 6th హిరోషిమా మీద, ఆగస్టు 9th నాగసాకి మీద వేసింది కదా. అంతకంటే పవర్ఫుల్ అంటే దాదాపు 20 రెట్లు పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం ఏంటో. చూడండి, పశ్చిమాసియాలో యుద్ధం వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమాసియా యుద్ధం అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్కి, ఇజ్రాయెల్కి జరుగుతుంది, అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అమెరికా అనమాట. ఓకే. మరి అణ్వస్త్రాలను మోసుకెళ్ళగల అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణి మినిట్ మ్యాన్ 3. ఇది ఇంపార్టెంట్ అండి. మినిట్ మ్యాన్ 3 అనే నేమ్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మంగళవారం ఈ పరీక్ష జరిగే సంబంధిత వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. కాలిఫోర్నియా తీరంలో ఒక వాండెన్స్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు పంపించారండి దీన్ని. ఆయుధాలు లేనటువంటి ఖండాంతర క్షిపణిని మార్షల్ ఐలాండ్స్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు చెప్పింది అమెరికా స్పేస్ ఫోర్స్. ఇది చాలా శక్తివంతమైంది. ఓకే. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ని అమర్చవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే జపాన్లో హిరోషిమా మీద వేసినటువంటి బాంబు కంటే 20 రెట్లు శక్తివంతమైన అణు వార్ హెడ్లను మోసుకెళ్ళగలదంట. అంటే అక్కడ ఏదైతే హిరోషిమా నాగసాకి మీద వేసారో అంతకంటే పవర్ఫుల్ వార్ హెడ్లను తీసుకెళ్ళగల కెపాసిటీ అనమాట దీనికి ఉందని చెప్తున్నారు ఇక్కడ. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను పరీక్షించింది అమెరికా. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ళ వేగంతో 6,000 మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తుందంట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. లాస్ట్ టైం కూడా ఇది వాళ్ళు టెస్ట్ చేశారనమాట నవంబర్లోనే, మళ్ళీ మరోసారి టెస్ట్ చేశారు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఓకే టెస్ట్ చేస్తే దానికి అనమాట ప్రయారిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇటీవల వార్తల్లో నిలిచిన రుబయా ఓకే కాల్టస్ గన్ కుప్పకేలిన ఘటన ఏ దేశంలో జరిగిందంట. ఓకేనండి. ఒక మైనింగ్కి సంబంధించింది కూలిపోయిందనమాట. ఓకే. మరి ఇది ఎక్కడ ఉంది? నైజీరియా, కాంగో, ఘనా అండ్ సూడాన్ అండి. కాంగో అండి యాక్చువల్లీ ఇది ఆఫ్రికా కంట్రీ అనమాట. ఓకే. చూడండి, ఆఫ్రికా దేశం కాంగోలో ఉన్న రుబయా కాల్టన్ గని కుప్పకూలిందండి. ఈ ఘటనలో కనీసం 200 మంది మరణించినట్లు గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఓకేనండి. తిరుగుబాటుదారుల అధీనంలో ఇది ఉందన్నమాట యాక్చువల్లీ. దీని మీద కొంత కాంట్రవర్సీ కూడా ఉంది. బాంబులతోనే ప్రమాదం జరిగిందని 5 మాత్రమే చనిపోయారని వాళ్ళు ప్రకటించారు. మంత్రిత్వ శాఖ చెబుతున్న గణాంకాలు ఓకేనండి వాస్తవం కాదని M23 రెబల్ సీనియర్ అధికారి చెప్పారనమాట. 200 కంటే ఎక్కువ మంది ఓకేనండి మృతదేహాలు మేము వెలికి తీసినట్లు ఓకే గని కార్మికుడిగా పనిచేస్తున్న అతను చెప్పారు. మరణాల సంఖ్యను వెల్లడించడానికి గనుల యజమానులు అంగీకరించట్లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే. భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రజల చేతులతోనే తవ్వకాలు చేస్తారని స్థానికులు అంటారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాంగోలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఓకేనండి. సో దీని మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇదివరకు కూడా ఇచ్చారు మనకి. కృత్రిమ మేధను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ప్రకటించి వార్తలు నిలిచిన ఆంథ్రోపిక్ సంస్థ యొక్క చాట్ బాట్ పేరేంటంట. చూడండి,
ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే యాంథ్రోపిక్ వచ్చిందో ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు కూడా చాలా వరకు పడిపోయి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటే అవి చాలా వరకు తగ్గిపోయని చెప్పేసి మనం ఈ మధ్య చూసాం. ఎందుకంటే యాంథ్రోపిక్ అనేది కనుక్కోవడంతో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ తగ్గిపోతుంది. ఇలా మనం చాలా చూసాం యాక్చువల్లీ. ఓకే, అయితే ఈ యాంథ్రోపిక్ ఏంటంటే ఏదైతే అమెరికన్ ఏదైతే మనకి సైనిక వ్యవస్థ ఉంటుందో ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా హెల్ప్ చేయడం కోసం ఫస్ట్ అనుకున్నారు యాక్చువల్లీ. కానీ ఈ యాంథ్రోపిక్ ఏం చేసిందంటే సైన్యాన్ని నడపడం కోసం లేదా సైన్యానికి సంబంధించినటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాడడం అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయకూడదు, అది మాన్యువల్గానే జరగాలి, కాబట్టి మేము దీని నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్పిందనమాట. ఎప్పుడైతే అలా చెప్పారో సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంథ్రోపిక్ ఏదైతే ఉందో దాన్ని మెచ్చుకొని ఎక్కువ మంది డౌన్లోడ్లు చేశారనమాట. ఓకేనండి, భారీగా డౌన్లోడ్లు పెరిగాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాట్ జీపీటీ అనేది వేరే ప్లేస్లోకి వెళ్ళిందనమాట యాక్చువల్లీ. సో యాంథ్రోపిక్ ప్లేస్లో చాట్ జీపీటీ వెళ్ళిందనమాట. అది ఒకసారి చూద్దాం మనం ఏంటో. చాట్ జీపీటీ మీ అందరికీ తెలిసినాయి కదమ్మా. చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ ఇవన్నీ కూడా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ అనమాట. జెమినీ, క్లాడ్, ఓకే, కోప్లాట్ అండ్ బార్డ్ అండి. సో వీళ్ళ యొక్క చాట్ బాట్ పేరు వచ్చేసి మనకి క్లాడ్ అనమాట యాక్చువల్లీ. బీఓటీ అంటాం కదా మనం, ఓకేనండి, బీఓటీ అంటుంటాం చాట్ జీపీ. చూడండి ఇక్కడ మనకి కృత్రిమ మేధని యుద్ధం కోసం ఉపయోగించకూడదు, నైతికంగా దృఢమైన పందాన్ని అనుసరిస్తున్న యాంథ్రోపిక్ సంస్థ అమెరికా మిలిటరీ కాంట్రాక్ట్లను కోల్పోయినా పబ్లిక్ లైక్ చేస్తారు. అమెరికా అనమాట రద్దు చేసుకుంది యాంథ్రోపిక్ కాంట్రాక్ట్, ఎందుకంటే మీరు నో అన్నారు కాబట్టి అని. కానీ పబ్లిక్ మాత్రం సపోర్ట్ చేస్తారండి. యాపిల్ స్టోర్లో విపరీతంగా పెరిగాయంట వీళ్ళకి. అమెరికాలో యాంథ్రోపిక్ చాట్ బ్లాక్ క్లాడ్ను మొబైల్ యాప్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. తన ఏఐని సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి శుక్రవారం అనుమతించిన ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ డౌన్లోడ్లు తగ్గిపోయాయి. ఓకేనండి, సైన్యం కోసం మీరు చాట్ జీపీటీని వాడచ్చు అని ఎప్పుడైతే చాట్ జీపీటీ ప్రకటించిందో వెంటనే వాళ్ళ యొక్క డౌన్లోడ్లు తగ్గిపోయాయి అనమాట ఆటోమేటిక్గా. ఎంత అంటే 75% అనమాట తగ్గిపోయి. అట్ ద సేమ్ అంటే స్టార్ రేటింగ్ కూడా తగ్గించారు. అంటే మనకి స్టార్ రేటింగ్ ఉంటుంది కదా, అందులో 1 స్టార్ ఇచ్చారంట చాట్ జీపీటీకి, దాదాపు 775%. తన టెక్నాలజీని సైన్యం కోసం కానీ పౌరులపై నిఘా వేయడానికి కానీ ఉపయోగించడానికి వీల్లేదని యాంథ్రోపిక్ చెప్పేసిందంట కరాఖండిగా. ఓకేనండి, సో ఆయుధాలను పూర్తిగా స్వయంచాలితంగా పనిచేయించే స్థాయికి ఏ చేరుకుందని చెప్పలేమని, అలాంటి అపరిణిత సాంకేతిక సైనికులకు పౌరులకు కూడా ప్రమాదకం కారవచ్చని యాంథ్రోపిక్ సీఈఓ డేరియో అమైడీ చెప్పారనమాట. ఇది మనం చూసాం ఆల్రెడీ. రోబో అనే మూవీలో శంకర్ గారు అప్పుడే చేశారు. ఐ థింక్ ఇది 2009 or 2010లో వచ్చింది మనకి సినిమా. ఎందుకంటే ద మెయిన్ ఆబ్జెక్ట్ అంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సినిమాదంటే రోబోని సైన్యంలో వాడాలి అన్నదే కాన్సెప్ట్ అనమాట. అందులో తయారు చేస్తారు ఆయన. ఓకే, వశీకరణ తయారు చేసిన రోబో ఏంటి చివరిలో అనమాట ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఏం చెప్తే ఇన్స్ట్రక్షన్స్ అవే ఫాలో అవుతుంది తప్పించి అది న్యాచురల్గా ఆలోచించలేదు కదా. సో తర్వాత ఏమవుతుందంటే రెడ్ చిప్ వాడి ఇవన్నీ ఒక రోబోని అనమాట సైన్యంలో వాడితే ఎలా ఉంటుంది అన్నది అప్పట్లోనే మనకి 16 సంవత్సరాల క్రితమే శంకర్ చూపించారు యాక్చువల్లీ. ఓకే, డెఫినెట్లీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన యొక్క క్రియేటివిటీకి. ఓకే, సో ఇప్పుడు అనమాట ఈ యాంథ్రోపిక్ చెప్తుంది ఆ విషయం. ఓకే, అంతకుముందు వరకు ఓకేనండి పాలంటీర్ వంటి రక్షణ కాంట్రాక్టర్లతో కలిసి రహస్యంగా సైనిక అవసరాలను ఏఐ వినియోగించిన ఏకైక ఓకేనండి ఏఐ కంపెనీ యాంథ్రోపిక్ మాత్రమే. ఓకే, ఈ ఎమోడై ప్రకటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 నెలల్లోగా యాంథ్రోపిక్ని సైనిక వినియోగం నుంచి పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అంటే ఇప్పటికి ఆల్రెడీ కొంత మాన్యువల్గా హెల్ప్ చేస్తున్న వాళ్ళని పూర్తిగా తీసేయమని ట్రంప్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇవన్నీ ఇంపార్టెంటే. ఇటీవల భారతదేశానికి 4 రోజుల పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరంట? ఓకే, సౌలీ నినిస్టో, అలెగ్జాండర్ స్టబ్, ఓకే, పెట్రీ ఓర్సెండ్, జోహా సెపాలా అండి. చూడండి, అలెగ్జాండర్ స్టబ్ అండి ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన అధ్యక్షులైన. మరి ఒకసారి చూద్దాం ఏంటి అసలు బైలేటరల్ అగ్రిమెంట్స్ ఏమైనా జరిగాయి అంటే మనకి 4 రోజుల పర్యటన నిమిత్తం ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి వచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారండి. చూడండి, వాణిజ్యం మరియు పెట్టుబడులు, సంక్లిష్ట సాంకేతికలు తదితర రంగాల ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఓకే మెయిన్ అనమాట. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం అంశం ఓకేనా ప్రధానంగా చర్చకి రానుంది. ఓకే, సంబంధించి అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయిపోయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ కూడా భేటీ అయ్యారు. ఓకే, ఇవంతా కూడా అయిపోయింది అనమాట యాక్చువల్లీ. సో వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైజీనా డైలాగ్ ప్రారంభ సదస్సుకు కూడా ముఖ్య అతిథిగా వస్తారని చెప్పేసి చెప్పారనమాట. ఇవన్నీ కూడా మనకంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మన న్యూస్ పేపర్లో తీసుకున్న కంటెంట్ ఇది. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మీకు యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను నేను మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాం. పాలిటీ సపరేట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ సపరేట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుందండి. అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏదైనా సరే మనకు న్యూస్లోకి వస్తే ఆ 1 మంత్లో లేదా ఆ 1 వీక్లో ఉన్న పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అన్నీ సెపరేట్గా మంచి పీపీటీ చేసి అందులో ఏమైనా రీసెంట్ అమెండ్మెంట్స్ టచ్ అయ్యాయా లేదా
ఏమైనా టెర్మినాలజీ టచ్ అయిందా, ఆర్టికల్స్ ఏమైనా టచ్ అయ్యాయి, ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల భారత్తో యురేనియం సరఫరా సహా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నటువంటి దేశం ఇది. ఒకప్పుడు అంటే గత కొంతకాలంగా తీసుకుంటే ఈ దేశంతో అనమాట అంత మంచి సంబంధాలు లేవండి, బట్ ఇప్పుడు మళ్ళీ మెరుగుపడ్డాయి అనమాట. ఏ దేశం చూద్దాం? ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జపాన్ అండి. కెనడా అండి యాక్చువల్లీ. అప్పుడు ట్రూడో అనే అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఓకేనండి ఖలిస్తాన్కి సంబంధించిన విషయాల వల్ల అనమాట కొంత అన్సర్టెనిటీ వచ్చింది రెండు దేశాల మధ్య. ఇప్పుడు మళ్ళీ గాడిలో పడ్డా. యురేనియం మరియు కీలక ఖనిజాల సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై దేశాలు సంతకాలు చేశాయి. భారత పర్యటనలో ఉన్నటువంటి కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఓకేనండి ప్రైమ్ మినిస్టర్తో సమావేశం అయ్యారండి. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై డిస్కస్ చేశారు. ఎస్పెషల్లీ మనకంటే డిఫెన్స్ విషయంలో, అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ విషయంలో అనమాట, విద్య, పునరుత్పాదక ఇంధనం ఇవన్నీ విషయాల్లో కూడా సహకారం మరింత పెంపొందించుకోవాలనుకున్నారు కెనడా. సో కెనడా అనగానే మనకి ఏంటి గుర్తొస్తుంది? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం అండి, అపాయింట్మెంట్స్ ఆఫ్ గవర్నర్ టేకెన్ ఫ్రమ్ కెనడా అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ప్రపంచంలో అత్యధిక ఓకేనండి తీరరేఖ ఉన్నటువంటి దేశం కూడా కెనడా అనమాట. యాక్చువల్లీ పరస్పర విశ్వాసం, నూతన ఉత్తేజంతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలని నరేంద్ర మోదీ గారు తెలిపారు. అలాగే 2030కి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత అంటే $50 బిలియన్ చేర్చాలనేది లక్ష్యం పెట్టుకున్నారనమాట. ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉంది. ఓకే, అలాగే కెనడా యూనివర్సిటీలు తమ క్యాంపస్లు భారత్లో ఏర్పాటు చేసుకోమని, అంటే అక్కడ ఉన్న దేశాలు యొక్క యూనివర్సిటీల క్యాంపస్ అనేది ఇండియాలో ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూడండి, ఎస్ఎంఎస్ఎల్లో స్పామ్ను అరికట్టడం కోసం ఏ టెలికాం సంస్థ ఏ ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్ను ప్రవేశపెట్టడానికి అంగీకరించింది? ఓకే, ఎస్ఎంఎస్ఎల్ అంటే మనకంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ అంటారు అనమాట. ఎంఎంఎస్ అంటే మల్టీమీడియా సర్వీస్ అంటారు, మల్టీ మెసేజ్ సర్వీస్ అంటారు, మల్టీమీడియా మెసేజ్ సర్వీస్ అంటారు దాన్ని యాక్చువల్లీ. మరి ఎస్ఎంఎస్లో స్పామ్ మెసేజ్లు విపరీతంగా వస్తుంటే మన మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే అది ఫుల్ అయిపోతుంది బాక్స్ ఎప్పటికప్పటికి ఇన్బాక్స్. ఇప్పుడంటే ఇన్బిల్ట్గా మనకు మెమరీ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి పర్లేదు, కానీ ఒకప్పుడు మామూలు మనకి చిన్న కీప్యాడ్ ఫోన్లు వాడేటప్పుడు ఏంటంటే ఈ స్పామ్ మెసేజ్ల కారణంగా ఫుల్ అయిపోతుంటుంది బాక్స్. అవన్నీ డిలీట్ చేసుకోవడం ఇబ్బంది అయ్యేది. వాటిని తగ్గించడం కోసం ఎవరితో ఓకేనండి ఏ ఆధారితకు సంబంధించి మనం పెట్టుకుంటున్నాం మనం. చూడండి ఇక్కడ ఏ టెలికాం సంస్థ అంటే జియో, వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ అండి, ఎయిర్టెల్ అండి, భారతీ ఎయిర్టెల్ అనమాట. చూడండి ఇక్కడ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చే వెబ్ లింకులను కూడా పరిశీలించేందుకు, ఎస్ఎంఎస్లో స్పామ్ను అరికట్టేందుకు కృత్రిమ మీద ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్ను భారత ఓకేనండి ఎయిర్టెల్ వినియోగిస్తుంది. గూగుల్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ గూగుల్ ఏదైతే ఉందో ఇండియా ఎయిర్టెల్కి అనమాట సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు డిజిటల్ మోసాల బారిన పడకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ని గూగుల్కి చెందిన రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ జతకాలడం వల్ల మోసపూర సందేశాలను అడ్డుకట్ట వేయవచ్చు అని చెప్పేసి, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే గూగుల్ అనేది చాలా పెద్ద సంస్థ కాబట్టి, ఎయిర్టెల్ కూడా మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్న పెద్ద సంస్థ కాబట్టి, రెండు కలవడం వల్ల అంటే ఆటోమేటిక్గా కస్టమర్లకు బెనిఫిట్ అవుతుంది అనమాట స్పామ్ మెసేజెస్ నుంచి. ఓకే, గత ఏడాది వ్యవధిలో 7,100 కోట్ల ఓకేనండి మోసపూరిత కాల్స్, 290 కోట్ల మోసపూరిత సందేశాలను అడ్డుకున్నట్లు చెప్పారు. చూడండి 290 crores ఎస్ఎంఎస్లు ఆపారంట. ఎందుకంటే విపరీతం కాల్స్ వస్తూనే ఉంటాయి నిరంతరం. ఓకే, నెక్స్ట్ అండి 18వ లోక్సభలో ఏర్పాటు చేసిన సభా హక్కుల కమిటీకి చైర్పర్సన్గా ఎవరున్నారంట? ఓకేనండి, లోక్సభలో మనకి సభా హక్కుల కమిటీ అంటే ఏంటంటే మనకి ప్రివిలేజెస్ కమిటీ అనమాట. మరి ఎవరున్నారంటే రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్ అండ్ నితిన్ గడ్కరీ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి రవిశంకర్ ప్రసాద్ అండి. ఒకప్పుడు మనకి లా అండ్ జస్టిస్ మినిస్టర్కి కూడా చేశారనమాట రవిశంకర్ ప్రసాద్ గారు. ఓకే, చూడండి సభా హక్కుల కమిటీ అంటే ఏంటంటే లోక్సభలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడానికి ఒక కమిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు పార్లమెంట్లో ఉంటుంది ప్రివిలేజెస్ కమిటీ. ఆ కమిటీకి చైర్పర్సన్ అండి. ఇందులో 14 మంది ఎంపీలు కూడా నియమించారండి. 18వ లోక్సభ ఏర్పాటైన తర్వాత ఇప్పటిదాకా ఈ ప్రివిలేజరీ కమిటీ ఏర్పాటు అవ్వలేదు. నేను చెప్తాను మీకు సపరేట్గా పార్లమెంట్ కమిటీలన్నీ, స్టాండింగ్ కమిటీలు ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ వచ్చేసి ప్రివిలేజరీ కమిటీకి చైర్మన్ అంటే మనకి రవిశంకర్ ప్రసాద్ గారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకేనండి, రైట్. అలాగే నెక్స్ట్ అంటే డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు అనేది ఎంతగా నమోదైందంట? ఓకే, డిసెంబర్లో మనకి ఓకే కరెంట్ అకౌంట్ ఏదైతే మనకు ఉందో దాన్ని క్యాడ్ అంటాం మనం. ఓకే, కరెంట్ అకౌంట్ అంటే అర్థం ఏంటి? ఏదైతే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తాం కదండి దానికి సంబంధించింది అనమాట. ఇది ఎంత లోటు ఉందని చెప్పేసి మనకి అడుగుతారనమాట. ఓకేనండి, $9.2 బిలియన్, 11.3, 13.2, 15.5 అంటే $13.2 బిలియన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి. ఓకేనండి, $13.2 బిలియన్ అనమాట మనకి కరెంట్ అకౌంట్ ఖాతాలో లోటు అనమాట ఇప్పుడు ఈ ప్రజెంట్ మనకి క్వార్టర్కి సంబంధించి. సో ఫస్ట్ ఈ డేటా అంతా కూడా మనం పక్కన పెడితే అసలు ఏంటి కరెంట్ అకౌంట్ అంటే? కరెంట్ అకౌంట్ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన అకౌంట్. రెండు అకౌంట్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే మనకి లోకల్ ఇన్వెస్ట్మెంట్లు కలిపి మనం క్యాపిటల్ అకౌంట్ కింద చూస్తాం. అదే కరెంట్ అకౌంట్ అనుకోండి ఎగ్జాంపుల్,
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే మన దేశం నుంచి మనం చేసే వస్తువులు సేవల యొక్క ఎగుమతులు, విదేశాల నుంచి మనం తీసుకునే దిగుమతులు. అలాగే గూడ్స్లో తీసుకుంటే అంటే ఓన్లీ గూడ్స్లో తీసుకుంటే వస్తువుల్లో తీసుకుంటే వచ్చేది మనకి ఓకే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాము. సర్వీసెస్లో చూస్తే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ అంటాం మనం. రెండు కలిపితే ఏంటండి అంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. అంటే గూడ్స్లో ఎంత ఉంది లాభం లేదా నష్టం, సర్వీసెస్లో ఎంత లాభం నష్టం, అలాగే మూడోది వచ్చేసి ఓవరాల్గా తీసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. మరి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఓకేనండి మనం చూసుకుంటే $13.2 బిలియన్ అనేది నమోదైందంట లోటు. దీన్ని క్యాడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు దీన్ని. ఒక్కోసారి సర్ప్లస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మన ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా సర్ప్లస్ ఉంటుంది. ఎగుమతులు అనేవి తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉంటే మనకి డెఫిసిట్ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇదంతా ఎందులో జరుగుతుందంటే మనకి US డాలర్లో జరుగుతుంది. వీటిని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం అనమాట. మరి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేదా ఫోరెక్స్ రిజర్వ్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తారు అనమాట. అందుకని దాన్ని కస్టోడియన్ ఆఫ్ ఫోరెక్స్ ఇన్ ఇండియా అని కూడా చెప్తారు మనకి. ఓకేనండి, ఇదంతా అంటే మనకి జీడిపిలో 1%కి సమానం అంట. 2024-25లో ఇది $36.6 బిలియన్ కాగా జీడిపిలో 1.3 ఉంది. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రైట్, ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యి ప్రస్తుత సీజే పదవి విరమణ తర్వాత మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత స్వీకరించనున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మొట్టమొదటి ఉమెన్ చీఫ్ జస్టిస్ ఎవరంట? జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ లిసా గిల్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సింధు మల్హోత్రా అండి. లిసా గిల్ అండి. సో లిసా గిల్ గారు వచ్చేసి మనకి ఫస్ట్ ఓకేనండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది 2019 ఓకే జనవరి 1వ తారీఖున ఏర్పాటైందండి. 25th హైకోర్టుగా ఇండియాలోని. ఓకే, భారతదేశంలో హైకోర్టు అనేది కొత్తగా ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ నెంబర్ 214 ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మరి హర్యానా హైకోర్టు నుంచి బదిలీ అయ్యారనమాట. అంటే పంజాబ్ హర్యానాకి ఒకటే కోర్టు కదా, పంజాబ్ హర్యానా కోర్టు నుంచి వచ్చారండి. మరి హైకోర్టు ప్రస్తుత సీజే పదవి విరమణ తర్వాత తొలి మహిళా సీజేగా మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉన్నారనమాట. మరి భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్ చీఫ్ జస్టిస్ ఏ రాష్ట్రానికి ఉన్నారు? అది మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ ఇండియా. ఓకేనండి, ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ ద సుప్రీంకోర్టు అయితే ఫాతిమా బీబీ గారండి. సార్ మరి ఇప్పటిదాకా సుప్రీంకోర్టుకి ఎవరు లేరు సార్ చీఫ్ జస్టిస్ అంటే? ప్రస్తుతానికి ఎవరు లేరు ఉమెన్ చీఫ్ జస్టిస్, కానీ బివి నాగరత్న గారు మనకి ఉమెన్ చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఫస్ట్ మనకి. మరి భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఒక మహిళ ఓకేనండి చీఫ్ జస్టిస్గా ఏ హైకోర్టుకు ఉన్నారు, ఆవిడ పేరేంటన్నది మీరు కింద కామెంట్స్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. త్వరలో కంటెంట్ మొత్తం అప్డేట్ అవుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కనుక లాంగ్ టర్మ్ కోర్స్ కావాలని అనుకుంటే మన దగ్గర ఉంది. 2500 ఉంది ఫీజు దానికి. అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్, మీకు అలాగే కొత్త కంటెంట్ అంతా కూడా మీకు త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది మెటీరియల్తో సహా. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీరు సింగిల్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, కాంబినేషన్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, ఫుల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.